హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, ఇదే ఫస్ట్ టైం మీరు నా వీడియో చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి టాపిక్తో ఈరోజు మేము ముందుకు వచ్చాను. ఇది ఎవ్రీ యూట్యూబర్స్కి చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా. మన ఛానల్ మోనిటైజేషన్ అవ్వకుండానే మన వీడియోస్కి ఎంత మనీ వస్తుంది, అసలు మనీ వస్తుందా రావట్లేదా అనేది ఈ వీడియోలో అయితే మీకు నేను ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాను, చూసేయండి. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. నేను కూడా ఇది రీసెంట్గానే చెక్ చేసుకున్నాను. మన ఛానల్ ఓపెన్ చేసి చాలా ఇయర్స్ అయితే అయిపోతుంది. కొంతమంది అయితే మోనిటైజేషన్ బేగా అయిపోద్ది, కొంతమందికి అయితే చాలా ఇయర్సే పట్టద్ది. అసలు ఏమైనా మనీ వస్తుందా రావట్లేదా అది మన వ్యూస్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో కొంతమంది ఉంటారు కదా మనీ కోసమే వీడియోస్ అప్లోడ్ చేసేవాళ్ళు. సో వాళ్ళకైతే ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది. అయన్నొద్దు, పాయింట్కి రా. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన వీడియోస్కి మనీ వస్తున్నాయా రావట్లేదా అనేదే కదా ఈరోజు టాపిక్. నువ్వు పాయింట్కి వస్తావా, అక్కడికి నేను రమ్మంటావా? దానికోసం మనం ఒక చిన్న యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అది ప్లే స్టోర్లో ఉంటుంది. దాన్ని ఇప్పుడు నేను స్క్రీన్ పైన ఇస్తాను, అది చూసి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను అది పక్కన స్క్రీన్లో వేస్తాను, చూడండి. ఫస్ట్ మనం యూట్యూబ్లోకి అయితే వెళ్ళాలన్నమాట. మనం యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత స్కెచ్ అనేది కనిపిస్తుంది కదా రైట్ సైడు, ఎడిటింగ్ అని ఉంటుంది కదా, దానిపైన మనం క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ అది క్లిక్ చేసిన తర్వాత మన ఛానల్ నేమ్ కాపీ అని ఉంటుంది, అది మనం కాపీ చేసుకోవాలి. అది కాపీ చేసిన తర్వాత మీకు ఒక యాప్ అయితే చెప్పాను కదా ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేయాలని, వైటీ యాప్. ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్ళిపోయి వైటీ యాప్లోకి అయితే వెళ్ళిపోవాలి. వైటీ టూల్ యాప్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇందాక యూట్యూబ్లో పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా, దాన్ని అయితే ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి. వైట్ యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో సెర్చ్ బటన్లో కాపీ చేసి పేస్ట్ చేసి పక్కన గో అనే దానిపైన క్లిక్ చేస్తే మన ఛానల్ అయితే వస్తుందన్నమాట. సో మన ఛానల్కి ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో అవన్నీ అయితే ఇందులో మనకి చూపిస్తుంది. వ్యూస్ వచ్చేసి 1003 వ్యూస్ అయితే ఉన్నాయి. వీడియోస్ ఏమించి 71 ఉన్నాయి. సో యూట్యూబ్ మనీ అనేది ఎప్పుడు కూడా మన ఇండియన్ కరెన్సీలో అయితే చూపించదు, ఎప్పుడు కూడా యూఎస్ కరెన్సీ డాలర్స్లోనే మనకి చూపిస్తుంది. ఇక్కడ స్క్రోల్ చేసి చూసినట్టయితే మన యావరేజ్ ఈచ్ వీడియోకి $3 అయితే వస్తుంది. సో ఇలా మనం పెట్టే టోటల్ వీడియోస్ అన్నిటికీ కూడా టోటల్ ఎస్టిమేషన్ కింద $220 అయితే వచ్చాయి. ఈ ఇండియన్ కరెన్సీ $220 ఎంత ఉందో చెక్ చేసుకోవడం కోసం మనం ఇప్పుడు గూగుల్కి అయితే వెళ్ళాలన్నమాట. గూగుల్కి వెళ్ళి టైపింగ్లో డాలర్ సింబల్ క్లిక్ చేసి 220 అని టైప్ చేస్తే ఇండియన్ కరెన్సీ ఎంతో చూపించేస్తుంది. టోటల్గా నాకు వచ్చింది 19,507 రూపీస్. అమౌంట్ చూసారు కదా ఎంత ఉందో, 19,507.87 పైస్ అయితే ఉంది. అందరూ అనుకుంటారు కదా మనకి మోనిటైజేషన్ అయితేనే మనీ వస్తాయని, అది 100% కరెక్ట్. మనీ అయితే మనం పెట్టిన ప్రతి వీడియోకి కన్ఫర్మ్గా వస్తుంది, కానీ అదైతే ఇప్పుడు రాదు. మన వీడియో మానిటైజేషన్ అవుతేనే వస్తుంది. మన ఛానల్కి ఇప్పుడు దాకా వచ్చిన మనీని ఎవరు ఏమి తీసుకోరు, అవి మనకే వస్తాయి. ఆఫ్టర్ మానిటైజేషన్ అయిన తర్వాత అవి మనకి వస్తాయి అన్నమాట. సో ఈ వీడియో ద్వారాగా నేను కొంచెమైనా మీకు ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. నో ప్రాబ్లం, ఇప్పుడు కాకపోతే కొన్ని రోజుల తర్వాత అయినా దీంట్లో మనకి సక్సెస్ అనేది అయితే కనిపిస్తుంది. వీడియోస్ అప్లోడ్ చేయగానే మనకి సక్సెస్ రావాలంటే అది కుదరదు, కొంచెం టైం అయితే పడుతుంది. కానీ డెఫినెట్గా సక్సెస్ అయితే అవుతాం మనం యూట్యూబ్లో. కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది, మనం పేషెన్స్తో వెయిట్ చేయాలి దానికోసం. సో మీరు కూడా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా స్టార్ట్ చేయండి. రూపాయి పెట్టుబడి లేనిది వ్యాపారం ఏదైనా ఉందంటే అది యూట్యూబ్ ప్లాట్ఫామ్ మాత్రమే. ఇక్కడ దాకా చూసారంటే నా వీడియోస్ మీకు నచ్చే ఉంటుంది కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బై బై.